బెదిరింపులు, పరిశ్రమలకు వేధింపులు, అలాగే కప్పం గట్టమనడం, దౌర్జన్యం చేయడం, దాడులు చేయడము, వ్యాపారం సాగకుండా అడ్డుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ వీటి గురించి మాట్లాడుకున్నాం. ఏ కంపెనీలు వీళ్ళ బారిన పడ్డాయో మాట్లాడుకున్నాం. అసలు రాష్ట్రం నుంచి పారిపోయినటువంటి పరిశ్రమల లిస్టు ఒకసారి తీస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటివి. చాలా పెద్ద పెద్ద కంపెనీలు, పారిపోయిన కంపెనీలు. ఒకసారి చూపించండి సార్. పరారే పరారే పరిశ్రమలు పరారే. ఒక్కసారి చూడండి, మా చంద్రబాబు నాయుడు గారి నిర్వాహకం వల్ల పారిపోయినటువంటి పరిశ్రమలు. టాటా పవర్ 6,675 కోట్లు సార్. స్టేటస్ ఏంటంటే టాటా బై బాయ్ అని చెప్పేసింది చంద్రబాబు నాయుడుకి. కోకోకోలా 1,200 కోట్లు, టాటా బై బాయ్. జూపిటర్ రెన్యూవల్స్ 2,700 కోట్లు, టాటా బై బాయ్. ఆజాద్ మొబిలిటీ 1,046 కోట్లు, టాటా బై బాయ్. జిన్ఫ్రా 1,150 కోట్లు, టాటా బై బాయ్. నాల్కో మెధాని 5,500 కోట్లు, టాటా బై బాయ్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సార్. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వెళ్ళిపోతే ప్రధానమైనవి తీస్తే 13,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పారిపోయాయనేది స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ఎస్ రమేష్ గౌడ్ గారు, చంద్రబాబు నాయుడు గారి మాటలు, వాళ్ళు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు, చెప్పేటటువంటి 23 లక్షల కోట్ల పెట్టుబడులు, పరిస్థితులు చూస్తే ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయి. అన్నింటికీ బెదిరింపులు. ఈరోజు భారతీ సిమెంట్స్కి వచ్చినటువంటి పరిస్థితి ఏంటిది? ఇది ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ చర్యలకు దిగారనుకోవచ్చా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ముందుగా శివశంకర్ రెడ్డి అన్న గారికి, అలాగే రామనాథ్ అన్న గారికి గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఈ రాష్ట్రంలో వెన్నుపోటుపాటి పరిపాలనలో పెద్ద ఎత్తున రాజకీయ రాక్షస క్రీడగా మారిపోతుంది సార్. ఒక్కసారి మనమంతా ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రంగం అనేటటువంటిది విధ్వంసం దిశగా, వినాశనం దిశగా, అదేవిధంగా సర్వనాశనం దిశగా ఒక అడుగులు ముందుకు పెడుతున్నాయి, రంకెలేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, లేకపోతే భూకేటాంపులు జరగాలన్నా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారస్తులపైన దాడులు జరగకుండా ఉన్నా ఇక్కడ ఒక పాలసీ అనేటటువంటిది, ఒక నీచమైనటువంటి పాలసీ నారావారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అందుకు నిదర్శనమే నారావారి ట్యాక్స్. వాళ్లకు సంబంధించినటువంటి ట్యాక్స్ కట్టకపోతేనో, లేకపోతే వాళ్ళ ధనదాహానికి, బెదిరింపులకు, లేదంటే భయపడిపోయి ఇవాళ పెద్ద పెద్ద పరిశ్రమలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఎంఎస్సి లాంటి వాటికి ప్రతి ఒక్క పరిశ్రమ కూడా పరుగు అంటూ పారిపోతున్నాయి సార్. వీళ్ళకి బెదిరింపులకు పారిపోయి ఒకసారి ఆలోచిస్తే మా రాయలసీమ ప్రాంతంలో దశాబ్దాలకు తరబడి పేదరికంతో, ఉపాధి లేక, లేకపోతే కరువుతో కుట్టుమిట్టాడుతూ వలసలు వెళ్ళేటటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి యువతకి ఇవాళ లక్షలాది మంది యువత గ్రాడ్యుయేషన్లు పూర్తి చేసుకుని బయటకు వస్తూ ఉంటే వారికి సరైనటువంటి ఉపాధి లేక ఇవాళ బయట ప్రపంచం అంటే బయట సిటీలలో, ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీల్లో వాచ్మెన్ ఉద్యోగాలు చేస్తున్నారు సార్. అటువంటి జిల్లాల్లో ఇవాళ భారతీ సిమెంట్ అనేటటువంటి పరిశ్రమ ద్వారా దాదాపు 15,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ ఉంటే ఇవాళ ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక రాజకీయ రాక్షస క్రీడకు ఉదాహరణగా కొంతమంది రౌడీలు, గూండాలు, అదేవిధంగా గంజాయి బ్యాచ్ రోడ్ల మీద టిప్పర్లని, లారీలను అడ్డం పెట్టి పరిశ్రమలోకి కార్మికులను పోనీకుండా అడ్డుకోవటం ఎంత దుర్మార్గమైనటువంటి చర్య సార్. ఇలాంటిది ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో చూశామా? అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఒక లేబర్ కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, చట్టపరంగా పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి అందుకే ఈ రాష్ట్ర ప్రజానీకానికి కావచ్చు, యువతకు కావచ్చు విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు, లేకపోతే పరిశ్రమలు కావచ్చు రావటానికి, ఉన్నటువంటి పరిశ్రమలు కాపాడుకోవడానికి తేడా అనేటటువంటిది గమనించాలనేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో ఉవ్వెత్తున దాదాపు 1,20,000 కోట్ల పైగా గ్రౌండ్ అయింది సార్. అటువంటి పరిశ్రమల్ని ఒక ఎండింగ్కి తీసుకొని వస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం శంకుస్థాపనలు చేస్తూ, లేదంటే ఓపెనింగ్లు చేసి డబ్బా కొట్టుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇదే పారిశ్రామిక రంగంలో ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. అది ఇతనికి సంబంధించినటువంటి, ఈ నాయకుడికి సంబంధించినటువంటి హెరిటేజ్ కావచ్చు, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి 100 పరిశ్రమలు కావచ్చు, ఏ రోజైనా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
రాజకీయ కక్షసాంతింపులకు పాల్పడి ఉంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో మేమంతా అనుభవించేటటువంటి వాళ్ళమని అడుగుతున్నాం సార్. కేవలం మీకు చేతకాక, పరిపాలన చేతకాక, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయక దాదాపు 23 నెలల్లో 23 లక్షల ఉద్యోగాలు అని చెప్పి డబ్బా కొట్టుకుంటే స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా మీరు తెచ్చినటువంటిది 6,500 కోట్లు అనేది చెప్పారు. మరి ఈ సందర్భంగా మీకు అడుగుతున్నాం, ఈ 23 నెలల్లో మీరు చేసినటువంటి అప్పులు దాదాపు 3,67,000 కోట్లకు పైగా. అంటే అప్పులతో ఈ రాష్ట్ర యువత కడుపు నింపుతున్నారా? అప్పులతో ఉద్యోగాలు ఇవ్వకపోయినా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు కదా. ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామంటున్నారే, నెలకు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారట చంద్రబాబు నాయుడు గారు. మీ నియోజకవర్గంలో ఎన్ని వచ్చాయి సార్? ఏరన్నా మీ నియోజకవర్గంలో 23 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తుంటే అందరూ ఈ పాటికి ఎవ్వరు నిరుద్యోగులు అనేవాళ్ళు ఉండకూడదు. మీ నియోజకవర్గంలో ఎన్ని వచ్చాయి? 1,00,000 వచ్చేసాయా? లేకపోతే రాష్ట్రం మా అనంతపురం జిల్లాకి నెలకి సార్ ఇక్కడ మా అనంతపురం జిల్లాకి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందర ఎన్నికల హామీలో భాగంగా వచ్చి మైకు పట్టుకొని బస్సు ఎక్కి మరి తమ్ముళ్ళు మీ ఊర్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా, మీ టీ స్టాల్లోనే కూర్చొని ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటే ప్రగల్భాలు పలికినటువంటి పెద్ద మనిషి సార్. ఇవాళ అదే గుంతకల్ నియోజకవర్గంలో సోలార్కి సంబంధించినటువంటి పరిశ్రమలు వస్తుంటే తరిమి కొట్టి పారిపోయే పరిస్థితి. అవును, వీళ్ళ బెదిరింపులకు భయపడిపోయి, వీళ్ళ ధనదాహానికి భయపడిపోయి పారిపోయినటువంటి పరిస్థితి అదే గుంతకల్ నియోజకవర్గంలో, అదే పుట్టపర్తి నియోజకవర్గంలో. మీరు చెప్పినటువంటి ఇవాళ ఆజాదీ మొబిలిటీ కంపెనీ ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేసుకోండి, గుంతకల్లో పార్క్ లో కూర్చొని ఉద్యోగం చేసుకోండి అన్నారు. సోలార్ ప్లాంట్ మీరు చెప్పారు కదా. ఈ సందర్భం అవును సార్, కొడుతున్నారు. మేము సూటిగా అడుగుతా ఉన్నాం సార్. 3,60,000 కోట్ల అప్పులు చేసినప్పుడు ఆ అప్పులకు సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఏంటి, ఉద్యోగ కల్పన ఏంటి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనేటటువంటి సవాల్ విసురుతున్నాం సార్. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సవాల్ విసురుతున్నాం. శ్వేతపత్రం విడుదల చేయగలుగుతారా? ఏది లేదు కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి ఆలోచన చేయలేదు. ఇవాళ యువత, విద్యార్థులు అంతా రోడ్ల మీదకి ఒక తిరుగుబాటు చేస్తా ఉన్నారు వీళ్ళపైన. వీళ్ళకి సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తి ఇవ్వటం లేదు, విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు లేవు. అదే విధంగా ఉన్నటువంటి పరిశ్రమలు పోతున్నాయి. పరిశ్రమలు పోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఏంటి, యువత భవిష్యత్తు ఏంటి సార్? ఈ రాష్ట్రంలో ఇప్పటికే యువత లక్షలాది మంది రోడ్ల మీదకి ఎక్కుతా ఉన్నారు. అందుకే సూటిగా చంద్రబాబు నాయుడు గారికి అయితే హెచ్చరిస్తా ఉన్నాం సార్, ఉన్నటువంటి పరిశ్రమలు కాపాడుకోలేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆ యువత పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు అనేటటువంటిది చేస్తాం. అదే విధంగా పరిశ్రమలు కాపాడుకోవడానికి కూడా ఉద్యమ శ్రీకారం కనుకైతే పరిశ్రమ వ్యాపారవేత్తల తరపున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ శ్రీకారం చుడతామనేసి తెలియజేస్తా ఉన్నాం సార్. మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు. గుంతకల్లో అయితే మరి పార్కులో కూర్చొని ఉద్యోగాలు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంటి దగ్గరే కూర్చోండి, పార్కుకి వెళ్ళండి, అక్కడ కూర్చొని ఎన్నికల ముందర సార్ ఇదే పెద్ద ఇక్కడే కాదు, నేను ఉద్యోగాలు కావచ్చు, ప్రతి ఒక్క చోట కావచ్చు. చూపిస్తున్నాను చూడ